ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కొద్దిగా శ్రద్ధ పెట్టి వినండి. మీ రాశి చక్రంలో రాబోయే 24 గంటల వ్యవధిలోనే ఒక మహా అద్భుతమైన మలుపు ప్రారంభం కాబోతుంది. అది అంతటితో ఆగిపోకుండా రాబోయే 4 రోజుల పాటు అలాగే కొనసాగుతుంది. ఈ రోజు మనం ప్రత్యేకంగా మేషరాశి వారి గ్రహ బలం, రాబోయే రోజుల్లో వారి జీవితంలో జరగబోయే వింతైన సంఘటనల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో జన్మించిన మేషరాశి వారికి రాబోయే 24 గంటల నుండి మొదలై ముందున్న 4 రోజుల కాలంలో లభించే మంచి అవకాశాలు, బ్రతుకుని మలుపు తిప్పే గొప్ప మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్నేహితులారా, మేషరాశి జాతకులు ముందుగా ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సాధారణ మనుషులు ఏమాత్రం కాదు. రాశి అధిపతి అయిన కుజదేవుడి నిండు ఆశీస్సుల వలన మీలో అసమానమైన ధైర్యం, నిజాయితీ, న్యాయకత్వం వహించే గుణం, ఎవరికి అన్యాయం చేయకూడదనే మనస్తత్వం, స్వతంత్రంగా ఆలోచించే తెలివితేటలు ఉన్న గొప్పవారు. ఈ లోకంలో ఒక రాజులా, ఒక రాణిలాగా, హోదాగా, గౌరవంగా జీవించడానికే మీరు జన్మించారు. కాకపోతే మీకున్న అమాయకత్వం, మంచితనం వల్ల, అంటే మీలో ఉన్న విశేషమైన తెలివితేటలను జనాలు సరిగ్గా గుర్తించలేకపోవడం వల్లే ఇన్నాళ్ళు మీరు కష్టాల్లో చిక్కుకున్నట్లు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం కాబోతుంది. మీరు గమనిస్తే మీ జీవితంలో మీరు తలచినది ఒకటైతే నిజంగా జరిగింది మరొకటి. మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా సహాయం చేయాలని చూస్తున్నారో, ఎవరికైతే అత్యవసర వేళల్లో ధనంతో లేదా మాటతో ఆదుకుంటున్నారో, ఆ వ్యక్తులు మీపై అసూయ పెంచుకొని శత్రులుగా మారి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీరు ఎంత ఆప్యాయంగా చూసుకున్నా మీకు తిరిగి దక్కింది మాత్రం అవమానాలు, చులకన భావమే. డబ్బు ఒక వైపు నుండి వస్తే ఇంకో వైపు నుండి తెలియకుండానే ఖర్చుల రూపంలో మాయమైపోతుంది. బాధలు లోకంలో అందరికీ వస్తాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రాకముందే మాయమైపోతాయి. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు అసలు ఉండవు. మీ జాతకంలో ధనం వచ్చే మార్గాలు, ఉన్నత అవకాశాల ద్వారాలు తెరుచుకునే శుభ సమయం ఆసన్నమయ్యింది. లోతుగా ఆలోచిస్తే కొన్ని ఇళ్లలోని విషయాలు లేదా రహస్యాలు ఈ రోజు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను అడ్డంకులుగా సృష్టించిన శత్రువులు ఇకపై మీ మాట వినే, అంటే మీ కింద పనిచేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ జేబు ఎప్పుడు కూడా సొమ్ముతో నిండిపోయేలా, ఆ ధనాన్ని మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే మంచి రోజులు అత్యంత సమీపంలో ఉన్నాయి. అసలే ఆ అద్భుతం ఏమిటి? రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై ఆ 4 రోజుల వ్యవధిలో మీ ఇంట్లో, మీ జీవితంలో సంభవించే వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ గత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏదో ఒక వైపు నుండి ఆనందం రాబోతుందని ఆశ కలిగే లోపే అది మాయమైపోతూనే వస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం, వ్యాపారంలో ఒక స్థిరత్వం లేకపోవడం అనేది మిమ్మల్ని గత కొన్నేళ్లుగా పట్టి పీడిస్తుంది. ఒక చేతితో ధనం వస్తుంటే ఇంకో చేతితో ఊహించని ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ సమస్యలు ఉంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ శాంతి రావడానికి ఎందుకో అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలన్నా లేదా ఒక మంచి పని చేద్దామన్నా అస్సలు అది ముందుకు సాగదు. ఒకవేళ ఆ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో చివరి క్షణంలో ఏదో ఒక విఘ్నం వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న దివ్యమైన వస్తువును గనక మీ వద్ద ఉంచుకుంటే ఇక మీ రాత ఖచ్చితంగా మారిపోయే అవకాశం ఉంది. అంటే ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు చెల్లిన శత్రువులందరూ కూడా ఇప్పుడు మీ ధైర్యాన్ని, మీ తెలివితేటలను భయపడవలసిందే. మీ మాటకు ప్రాధాన్యత ఇవ్వని వారే రేపు మీ వెనకాల తిరిగి రోజులు వస్తాయి. అయితే ఆ చిన్న వస్తువు అని చెప్పాము కదా, ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడు కూడా డబ్బుతో కలకల్లాడుతూ ఉంటుంది. అది మీరు ఆ ధనాన్ని ఎంత లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. వినడానికి విశ్వాసం కలగడం లేదు కదా? అయితే ఒకసారి విషయాలు పూర్తిగా వివరంగా ఆలకించండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది తప్పకుండా తెలుసుకుంటారు. సాధారణంగా మనుషుల్లో ఉన్న మీరు ఒక రాజులా, రాణిలా మారే అవకాశం భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీ వద్దకు సంపద అనేది ఉప్పెనలా ప్రవహిస్తూ వస్తుంది. మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక ఇదే సమయంలో వచ్చేసింది. మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఈ జాతకంలో ప్రస్తుతం కొన్ని చాలా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నాళ్ళు మీరు అనుభవించిన బాధలకు, కష్టాలకు ముగింపు పలకబోతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మరియు శక్తివంతమైన కాళీమాత అమ్మవారు నిండి దీవెనలు, చెప్పాలంటే కాళికాదేవి ఆశీస్సులు, అలాగే రాశ్యాధిపతి అయిన కుజదేవుడి దివ్యమైన ఆశీస్సులు మీపై నిండుగా కనిపిస్తున్నాయి. ఇక మీరు బాధపడవలసిన అవసరం లేదు. కేవలం సంతోషంగా వేడుక చేసుకునే రోజులు అన్నమాట. మరి ఇంతటి పెద్ద మార్పు తెచ్చే ఆ ఒక వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత ధనం మీకు ఎలా వస్తుంది? అలాగే ముందున్న ఆ 4 రోజుల టైంలో మీ ఇంట్లో జరగబోయే కొన్ని వింత సంఘటనలు ఏంటనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక మీరు కేవలం ఆనందాన్ని పంచుకోవడమే మిగిలి ఉంది అన్నట్లుగా మీకు ఈ సమయం అంతా కూడా చాలా రకాలుగా కొన్ని అవకాశాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, మంచి వార్తలు కావచ్చు. ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతాయి. తెలియకుండానే దానితో పాటు ఆ వస్తువు అసలు మీ
జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది అనేది మీ సందేహం కదా. ఇప్పుడు మనం దాని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. రాబోయే 24 గంటల నుండి సాగి ముఖ్యమైన రోజుల్లో మీ ఇంట్లో వింతైన అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఇది నేనేదో ఊరికే చెప్తుంది కాదు, జ్యోతిష భవిష్యవాణి గ్రహాల కదలికలు బట్టి చెప్తున్న ఖచ్చితమైన వివరాలు. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయం కూడా అంటే మీ మనసుకు మీ జీవితానికి ఏదో ఒక మూలన 100% సరిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి సమాచారం కూడా గ్రహాల గమనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇక అలాగే ఇప్పుడు చెప్పే ఈ విషయాలు కూడా అస్సలు తేలిగ్గా తీసిపారేయవద్దు. మీ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశం వదులుకున్న వారు అవుతారు. మంచి జ్యోతిష విషయాలు పదే పదే ఎదురుపడవు. ఎవరైతే ఈ విషయాలు మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వింటారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిదని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనలు మిమ్మల్ని ఉన్నతమైన రాజు లాంటి స్థితికి మార్చేబోతున్నాయి. అయితే ఆ సంఘటన సాక్షాత్తు దేవుడి ఆశీర్వాదమే అని చెప్పాలి. ఆ అదృష్టం ఈ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడిని, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ముందుగా దుష్ట శిక్షణ చేసి శ్రీ కాళీమాతను ఒక్కసారి నిండు మనసుతో తలుచుకోవడం మంచిది. అలాగే మీ ఇష్ట దేవుణ్ణి రాశిధిపతి కుజదేవుణ్ణి తలుచుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఒక నాగుపాము రూపంలో శుభ సంకేతం రాబోతుంది. అసలు ఆ పాము చూసి భయపడి అదేదో మామూలు పాము అని చెప్పి పొరపాటు కూడా అడుకోవద్దు. అది సాధారణ పాము కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు పడుకునే శేషనాగు స్వరూపం, మహాలక్ష్మీదేవి, మహాకాళికాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇంటికి రాబోతుంది అంటే మీకు కల్లో కనిపించడం లేదా ఎవరి ద్వారా అయినా దాని గురించి మీకు సమాచారం అందడం లేదా పాముకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మిమ్మల్ని పేదరికం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, ఉన్నత స్థితికి మిమ్మల్ని మార్చడానికి మహాలక్ష్మీదేవి, కాళికామాత మరియు విష్ణు భగవానుడు మీకు ఒక పెద్ద ఆశీర్వాదం ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఒకవేళ రాబోయే 24 గంటల నుండి సాగే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా కానీ లేదా కొన్ని పాముకు సంబంధించిన విషయాలు మాట్లాడడం కానీ, మీ స్నేహితులతో ఏదైనా పాము గురించి మాట్లాడడం కానీ, మీ కల్లో పదే పదే పాము కనిపిస్తూ ఉండడం కానీ తప్పకుండా ఇలా జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని హాని చేసే ప్రదేశాలకు గాని, దాన్ని బాధ పెట్టే చోటుకు గాని మీరు అస్సలు వెళ్ళకూడదు. అలా చేస్తే దాని వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. భక్తితో దండం పెట్టుకోవాలి. దీనివల్ల మీ జీవితంలో మీరు వేచి చూస్తున్న ఆశయాలు, కోరికలు, విజయాలు మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయి. అయితే మీరు చేయవలసిన చాలా ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని పాటించాలి. దేవుడి రూపమైన పాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, విష్ణు భగవానుడని మనందరికీ తెలిసిందే కదా. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే మీ మనసులో స్థానం సంపాదించుకున్న ఆ దేవుడి రూపాన్ని మీరు కూడా గౌరవించాలన్నమాట. ఈ విషయాలు మీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు. అయితే తెలుసుకున్న తర్వాత అయినా దేవుడి నిర్ణయాన్ని కట్టుబడి ఉండక తప్పదని తెలుసుకోండి. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చేది మన జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి. అయితే ఈ విషయాల్లో కొన్ని అతిపెద్ద నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. పైనుండి దేవుడి తీసుకున్న నిర్ణయాన్ని అనుకోవాలి. ఎందుకంటే మీరు దేనికోసం అయితే శ్రమ పడ్డారో, రాత్రింబౌలు కష్టపడి దేనికోసం అయితే ఎదురు చూశారు, ఆ ఫలితాన్ని ఇప్పుడు భగవంతుడు మీ ముందుకైతే తీసుకురాబోతున్నారు. దేవుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం జరగదు. సరిగ్గా ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్న ప్రతి ఒక్క దీపం కూడా అంటే దేవుడి ముందు మీరు వెలిగిస్తున్న దీపం కూడా దేవుడికి చేసే పూజ. మీరు చేసిన ఆ పూజను దేవుడు అందుకొని ఇప్పుడు మీరు దేనికైతే తగిన వారో ఆ విజయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే మీ శత్రువు కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ అదృష్టం చాలా మంచి అదృష్టం. మీరు గౌరవంగా బతకడానికి భగవంతుడు ఇస్తున్న అవకాశం అని చెప్పాలి. మీ కన్నేళ్ల కాలం అయిపోయిందని చెప్పడానికి వచ్చే సంకేతం కూడా. ఇప్పుడు కేవలం చిరునవ్వులు, ఆనందాలతో పండగ చేసుకునే రోజులని చెప్పాలి. ఎన్నాళ్లు మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడుస్తారు. అయితే మీరు మాత్రం గొప్ప వైభవాలు అనుభవిస్తారు. అయితే ఈ సంవత్సరం గాని గత కొన్ని సంవత్సరాల నుండి మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడం, మరి స్నేహితులారా మీరు చూపించిన ధైర్యం వల్ల మీకు కలిగే ఇబ్బందులు అయినా సరే మేషరాశి వారు చేసిన మంచి పనులు, మీరు చూపిన ధైర్యం, దయ, మంచితనం ఎక్కడా కూడా రద్దమైపోవు. అలాగే మీరు దేవుడికి చేసిన పూజలు కూడా ఎప్పుడు వ్యర్థం కావు. ఈ ఒక విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఆనందించబోతున్నారు. మీ శత్రులు కూడా మిమ్మల్ని చూసి ఏడవలసిందే. అయితే కొన్ని విషయాలు ఒక్కొక్కరికి సరిపోతాయి, ఒకరికి సరిపోవు. అంటే వారి పుట్టిన జాతక గ్రహాల కదలికలు పూర్తిగా చూసే జ్యోతిష్యాలు మాత్రమే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేవలం రాశిని బట్టే చెప్పే ఈ విషయాలు మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకరికి జరుగుతున్నట్లుగా ఇంకొకరికి జరగదు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అలాగే వారు చేసుకున్న పనుల ఫలితాలు కూడా ఒకేలా ఉండవు. కాబట్టి మీరు పడిన ఇబ్బందులు అన్ని కావు. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా, ఎంత బాధపడినా మీరు మాత్రం దేవుడి మీద నమ్మకం ఎప్పుడు వదలలేదు. ఏదో ఒక రోజు పరిస్థితి మారకపోతుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. అంతా మంచి జరుగుతుందని మీరు
మిమ్మల్ని మీరు సముదాయించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున దేవుడి ఆశీస్సులు దక్కడానికి మొదటి మెట్టయింది. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు అదే సమయాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మరి కాళికాదేవి విషయాల్లో పెద్ద నిర్ణయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నారు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకు తీసుకొస్తుంది. మరి స్నేహితులారా, అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయే మంచి వార్త కూడా తక్కువేమి కాదు. లోకంలో అందరికంటే భిన్నమైన పట్టుదల కలిగిన ఆలోచన విధానం కలిగిన మేషరాశి వారికి ఈ ఆలోచన శక్తి రెట్టింపు అయ్యేలా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచబోతున్నాడు. మీ రాశ్యాధిపతి కుజదేవుడు ప్రస్తుత జాతకంలో చాలా అనుకూలకమైన బలమైన స్థానాల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం శని గ్రహ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. దీనివల్ల మీ శత్రువులు కొంచెం బలంగా మారబోతున్నారు. అయితే ఈ నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులు రేపు మీ వద్దకు వస్తారు. అయితే గుర్తుంచుకోండి, మీ శత్రువులు సామాన్యులు కారు. వారు నేరుగా వచ్చి పోరాడరు. పుట్టల దంకున్న పాముల్లాగా విషం చుమ్మి వెళ్లిపోతారు. గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని చెడు ప్రయోగాలు సైతం చేయిస్తూ ఉన్నారు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు రాత్రింబావులు కష్టపడుతున్న ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగిలింది. ఎన్నాళ్ళు మీకు కష్టాల మధ్య బ్రతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై బాధల నుండి విముక్తి కలిగే సమాధానం అనేది దేవుడి నుండి మీరు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాపం మీరు ఎంత చెమటొచ్చి కష్టపడుతున్నారు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేస్తున్న చెడు ప్రయోగాలు కూడా ఒక కారణమని చెప్పాలి. దీనివల్ల మీరు ఒకసారి పరిస్థితి తలకిందలు అయిపోవడం చూసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీ జీవితం అంతా కూడా చెడిపోయినట్లుగా భావిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న పేరు సామర్థ్యం కళ్ల ముందే కూలిపోతుందని బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది దేవుడే అని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా తమ పిల్లలను బాధ పెట్టడు. పాత కర్మ ఫలితాన్ని చెప్పి మీరు అనుమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఎంతగా వెంటాడి మనిషిని కృంగదీయవు. మీ చుట్టూ ఉన్న మీతో కలిసి తిరిగే సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషయాన్ని నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. మీ అదృష్టాన్ని మీ సంతోషాన్ని వాళ్లే కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మరి స్నేహితులారా, సాధారణంగా మేషరాశి వారికి ఉన్న ఒక బలహీనత ఏమిటంటే తొందరపాటు తనంతో ఎవరినైనా కానీ తక్కువ టైంలోనే త్వరగా నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరు ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మారలేదు. ఎవరినైనా నమ్మే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరో రాదు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం ఇలా ఎంతకాలం బాధపడుతూ దాంకుంటామని మీరు అనుకుంటారే, కానీ ఒక అడుగు కూడా ముందుకు కదలేకపోతున్నారు. ఎన్నో కలలు కన్నారు. మీరు కూడా అదృష్టవంతులు అవ్వాలని, అలాగే శత్రువుల ముందు చాలా గౌరవంగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీరు ఒక శక్తివంతమైన మార్గం ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. శత్రువుల చెడు ప్రయోగాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. ముందుగా చెప్పాలంటే ఈ విషయాలు అసలు మిస్ అవ్వవద్దు. చివరి వరకు చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీకు జరిగిన విషయాలు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెప్తాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతుంటే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటిది, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా మీకు ఒకసారిగా విపరీతమైన చలి అనిపించడం. మీరు ఏదైనా ఫంక్షన్ లో ఉన్న, బంధువుల ఇంట్లో ఉన్న, కనీసం పొరుగు వారితో మాట్లాడుతున్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక. మరొక సంకేతం, కారణం లేకుండా ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే రావడం. వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారి చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుందేమో అనుమానం కలగడం. ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలే. మరియు తర్వాత సంఘటన, మీ కలలో పదే పదే బాగా చీకటి, పెద్దగా ప్రవహించే నది, శ్మశాన లాంటివి కనిపిస్తే గుర్తుంచుకోండి. చెడు శక్తులు మిమ్మల్ని ఎందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే దాన్ని ఆపడానికి చూస్తున్నాయి. మరియు ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు చెడు ప్రయోగాలు చేయించే అవకాశాలున్నాయి. ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే అక్కడి నుండే వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటు పొడిచి దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే భయపడవలసిన అవసరం లేదు. కానీ దేవుడు మీకు కొన్ని ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడబోతున్నారు. మీ మీద చెడు శక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో, చేతలతో లేదా దెబ్బ తీయలేక చెడు ప్రయోగాలు చేస్తూ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడు మీకు అనేక రకాల హెచ్చరికలు పంపిస్తున్నారు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు. శత్రువు ఎప్పుడు కూడా నేరుగా వచ్చి గొడవపడడు. మీ ఫోటోనో లేదా పేరును లేదంటే మీకు సంబంధించిన వస్తువుతో ఉపయోగించి లేదా ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగం చేసి మిమ్మల్ని బలహీనపరుస్తారన్నమాట. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు.
అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు అంతా కోల్పోతారు. తర్వాత వారు కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారాలు కూడా కుప్పకూలిపోతాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఆలోచించారా? ఆ శత్రువు కంటికి మీ ఎదుగుదలకు నచ్చక మీ వెనక నుండి చేసే పనులు ఇవన్నీ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మరి ఇలాంటి కుతంత్రాలు చాలా మంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు, లక్ష్మీమాత, కాళికామాత రక్షణ అలాగే రాశ్యాధిపతి కుజదేవుడి ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయి. చంద్రుడు, సూర్యుడు సాక్షాత్తు ఆ చుట్టూ ఉన్న దైవశక్తులని కూడా ఒకటైనా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీపై ఉన్న భగవంతుడి ఆశీస్సులు, దైవశక్తుల ఆశీస్సులు అలా ఉన్నాయి. మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెప్తుంది. మీ అంతరాత్మ మాటని ఎప్పుడూ కూడా మీరు నిర్లక్ష్యం చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక అలాగే మీరు శత్రువుల నుండి ఏ ప్రమాదం రాకూడదంటే ఒక చిన్న పని చేయాలి. ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో తప్పకుండా ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ కాళికాయ నమః లేదా శ్రీ దేవ్యే నమః అనే మంత్రాన్ని 5 సార్లు తప్పకుండా అనుకోవడం లేదా ఓం హం హనుమతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయడం మంచిది. తర్వాత చూడండి, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఇక మీకు అద్భుతమైన మంచి వార్తలు చెబుతున్నాము. ఈ రాబోయే సమయంలో మీకు చాలా మంచి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసం అయితే తప్పించారో ఆ అదృష్టం అనేది ఈ రాబోయే 24 గంటల నుండి మీ తలుపు తడుతుంది. అయితే మీరు ఇన్నాళ్ళు దేనికోసం అయితే కలలు కన్నారో అద్భుతమైన సమయం భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక చాలా మంచి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ డబ్బు నిలిచిపోయినా, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికందే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. మీ శత్రుల ఆటలు కూడా సాగవు. వారిపై మీరే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలని చెప్పి చూస్తున్నారో, కోర్టు కేసు గొడవలు చిక్కుకొని బాధపడుతున్నారో అలాంటి వారికి దేవుడు తోడుగా నిలవబోతున్నాడు. మీ చుట్టూ ఉన్న చెడు శక్తి పూర్తిగా దూరం చేసుకొని మీరు ఏ పనిలో చేపెట్టినా అది బంగారం అవ్వాలని భగవంతుడి మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే మీ రాశి అనుకూలకంగా అదృష్టంగా మారడానికి మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారాన్ని వినండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు లేదా గురుదేవుల ప్రతిమ ముందు ప్రమిద వెలిగించి పసుపు వస్త్రాలు లేదా పసుపు పుష్పాలతో పూజించాలి. దేవుడికి కొద్దిగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పసుపు రంగు వస్తువులు లేదా శనగలు పేదవాళ్లకు దానం చేయండి. ఇది మీ ప్రతి కార్యం దిగ్విజయం కావడానికి దోహదపడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి మరియు కాళికాదేవి అమ్మవారికి నిష్ఠతో ఎర్రటి పుష్పాలతో లేదా కుంకుమతో అర్చన చేయాలి. సింహద్వారం వద్ద మంచి సుగంధ ధూపం వేసి అమ్మవారి అనుగ్రహం కోసం వేడుకోవాలి. ఈ రోజు సాయంత్రం వేళ ఆకలితో ఉన్న పేదవారికి లేదా కష్టజీవులకు మీ చేతులతో నూనె వంటకాలు లేదా భోజనాన్ని సత్తార్పణ చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనస్ఫూర్తిగా స్మరించుకోవడం వల్ల శత్రు బాధలు పీడలు త్వరగా సమసిపోతాయి. ఈ రోజు వేకుజామనే భానుదయ వేళ సూర్య భగవానుడికి రాగి పాత్రలో అగ్ని సమర్పించండి. మరియు ఈ రోజు మీ ఇంటి ముందు లేదా దేవుడి మూలల్లో ఒక చిన్న ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి కాళికాదేవిని తలుచుకుంటే శుభం చేకూరుతుంది. ఈ పరిహారాలు రహస్యంగా నిష్ఠతో ఆచరించిన కొన్ని రోజులకే మీ జీవితంలో జరిగే పాజిటివ్ మార్పులను చూసి మీరే విస్తరపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారాలు నా తలరాతను మార్చేశాయని. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రాబోయే 24 గంటల ప్రారంభమయ్యి 4 రోజుల్లో కూడా మీ ఇంటిపై, మీ కుటుంబంపై దేవుడి ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దేవుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటికి వెళ్లే ముందు చాలా అద్భుతమైన దేవుడి ఆశీస్సులు కలుగుతాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఏ వస్తువుని మీరు జేబులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే మహాలక్ష్మి అమ్మవారికి మరియు కాళికామాతకి రోజున ఎర్రటి అక్షంతలతో లేదా కుంకుమతో పూజ చేయాలి. అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకి పూజ చేసి ఆ పూజ అయిపోయాక ఆ కుంకుమను లేదా అక్షంతలను నుదుట పెట్టుకోవాలి. అలాగే తరువాత చిన్న తెల్ల పేపర్ తీసుకొని ఎర్రటి పూజ అక్షంతలు లేదా కుంకుమ ఒక చిటికెడు అందులో వేసి చక్కగా మడతపెట్టి జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని, కాళికాదేవిని మనసులో వేడుకోండి. ఈ కుంకుమే ఈ రక్షే నన్ను బయటికి వెళ్లేటప్పుడు అలాగే లోపలికి వచ్చేటప్పుడు నన్ను కాపాడాలి. నేను అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించేలా చేయండి అని చెప్పి వేడుకోండి. ఇది మీ జేబులో ఈ రోజుల్లో ఉంచుకోవడం చాలా మంచిది. మరి తెలుసుకున్నారు కదా, 24 గంటల నుండి ప్రారంభమై 4 రోజుల్లో మీకు జరగబోయే మార్పుల గురించి. మరి వ్యాపారం, ఉద్యోగ పరంగా అలాగే మీరు ఎదురు చూస్తున్న కళలన్నీ కూడా ఈ రోజుల్లో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కోపాన్ని తగ్గించుకొని దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో, పెద్దల పట్ల గౌరవంతో ఉండడం, అలాగే పేదవారికి మీ వంతు ఏదైనా సహాయం అందించండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.